ప్రేక్షకులందరికీ నమస్కారం. షడ్రుచుల సమ్మేళనం ఉగాది, పంచాంగ శ్రవణాల ఉగాది. తెలుగువారందరికీ, ప్రపంచంలో ఉన్న తెలుగువారందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు బ్రహ్మశ్రీ వాడాల కోటేశ్వర శర్మ గారు. మరి ఉగాది నుండి 12 రాసుల వారికి ఏ విధంగా ఉంటుందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం శర్మ గారు. నమస్కారం అమ్మ. శర్మ గారు, మరి ఈ ఉగాదిన మొట్టమొదటి రాశి అయిన మేషరాశి వారికి ఏ విధంగా ఉంది? వారికి ఎటువంటి సూచనలు కానీ, సలహాలు కానీ, మంచి కానీ, చెడు కానీ, ఇవన్నీ కూడా మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అమ్మా. మనకు మొత్తం 12 రాశులు ఉంటాయి. ప్రప్రథమంగా మనకు మేషరాశితో ప్రారంభమవుతుంది. మేషరాశిలో అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణీ నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో మొదటి పాదము, 9 పాదములు కలిపితే మేషరాశి అవుతుంది. ఈ మేషరాశి యొక్క అధిపతి కుజుడు అవుతాడు. మనము ప్రస్తుత కాలమాన ప్రకారం గ్రహాల యొక్క గమన సంచారాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ విశేషంగా కుజుడు వృషభ రాశిలో సంచరించడం జరుగుతుంది. మిథునంలో రాహు సంచరిస్తున్నాడు. గురువు వృశ్చికంలో సంచరించడం జరుగుతుంది. శనేశ్వరుడు కేతువు ధనుసు రాశిలో సంచరించడం జరుగుతుంది. కుంభరాశిలో బుధుడు శుక్రుడు సంచరించడం జరుగుతుంది. రవి చంద్రులు ప్రస్తుతంగా మనకు ఉగాది ప్రారంభం రోజు నుంచి మీనరాశిలో వారు సంచరించడం జరుగుతుంది. అంటే ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఈ రాశుల యొక్క 12 రాశులలో గ్రహాల యొక్క గమనాలను వారి బట్టి మారడం జరుగుతూ ఉంటుంది. ప్రప్రథమంగా సూర్యుడు 30 రోజులు కాగానే ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి ప్రయాణం చేస్తాడు. అలాగే 12 × 36 360 రోజులు అయ్యేసరికి తిరిగి మనకు ఉగాది పండుగ రావడం జరుగుతుంది. అదమ్మా పరిస్థితి. ఆ విధంగా చంద్రుడు 2.25 రోజు ఉంటాడు. అలాగా మనకు నెలలో 30 రోజులు డేట్ల ప్రకారంగా. ఈ యొక్క తిథుల ప్రకారం కూడా పాడ్యమి, విధియ, తృతీయ చూసుకుంటే ఇవి 15, ఇవి 30 ఇలా తిరిగి వచ్చే లోపల చంద్రుడు ఒక రాశిలో మొదటి మేషరాశి నుంచి మళ్ళీ అక్కడ తిరిగి మేషరాశికి వచ్చిన ఒక మాసం అయిపోతుంది. ఆ విధంగా 30 రోజులకు తను తిరిగి రావాలి. అలాగే కుజుడు 30 రోజులకు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి కుజుడు మారడం జరుగుతుంది. ఆ తర్వాత రాహు 1.5 సంవత్సరం ఉంటాడు ఒకే రాశిలోనే. అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ తిరిగితే రాహు కేతువులు యాంటీ క్లాక్ వైజ్గా వాళ్ళు సంచరించడం జరుగుతుంది. అలాంటి రాహు ఇప్పుడు మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. అలాగా రాహు తర్వాత గురువు 360 రోజులకు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి తను మారతాడు. అందుకే 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి అని చెప్తారు. అలాగా ఈ గురువు ఇప్పుడు ఉండబడిన వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి మారినప్పుడు అది ఎప్పుడు మారుతున్నాడు? 5వ తారీఖు 11వ నెల కార్తీక మాసంలో ధనురాశిలోకి తన సొంత గృహంలోకి తను మారడం జరుగుతుంది. అలాగే పుష్కరాలు రావడం జరుగుతుంది. అలాగే శనేశ్వరుడు 30 నెలలు 2.5 సంవత్సరం ఉండడం జరుగుతుంది. అలాగా శనేశ్వరుడు ఈ సంవత్సరము ఇప్పుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా ధనుసు రాశిలో ఉన్నాడు. కనుక ధనుసు రాశి ఇటువైపోయినటువంటి వృశ్చిక రాశి, ధనస్సు తన ఉండబడే తన పక్క రాశి అయినటువంటి మకర రాశి వరకు ఏలనాటి శని అని చెప్పడం జరుగుతుంది. అలాగా కేతు అనేటువంటి గ్రహము ఈ ధనుసు రాశిలో శనితో కలిసి ఉన్నాడు. శుక్రుడు మళ్ళీ 30 రోజులకు తను మారుతూ ఉంటాడు. ఈ విధంగా జాతక చక్రంలో గ్రహాల యొక్క గమనాలను బట్టి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి మనం చెప్పుకుందాం. ఆ విధంగా ప్రప్రథమంగా మేషరాశి వారికి ఈ యొక్క సంవత్సరం యొక్క 14 ఆదాయము, 14 వ్యయం. అంటే వాళ్ళు ఎంత సంపాదిస్తారంటే 14 రూపాయలు సంపాదించారనుకోండి, 14 రూపాయలకు సమానమైనటువంటి ఖర్చు కూడా వాళ్ళు పెట్టడం జరుగుతుంది. అంటే అవసరం ఎంత ఉందో వాళ్ళు అంత సంపాదిస్తారు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఎక్కువ బ్యాలెన్స్ మిగలదు అని అక్కడ చెప్తుంది. వారికి గౌరవం 3, అవమానం 6 ఉంది. అంటే ఏదైనా ఒక మంచి పని చేశారనుకోండి, 10 మందిలో 3 మంచి పని చేసావు అబ్బాయి అంటారు, 6 మంది ఏం చేశాడు లేండి. అంటే ఉత్సాహం కన్నా నిరుత్సాహపరిచే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని చెప్పి మనకు ప్రారంభంలో అర్థమవుతుంది. ప్రధానంగా ఈ మేషరాశి వారికి ఏ పని చేసినా నేను ఏమైనా చేయగలను అనేటువంటిది వాళ్ళకి ఎక్కువ శాతంగా వాళ్ళు ఉంటుంది. ఎందుకంటే రాశి యొక్క అధిపతి కుజుడు కావడం వల్ల మంచి నేను ఏం చేసినా సత్యము, నేను ఏం మాట్లాడినా శాసనం అనే భావం వాళ్ళకి ఈ సంవత్సరం ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దానిని వాళ్ళు కొద్దిపాటి తగ్గించుకోగలిగితే వారి యొక్క విజయం సాధించడం జరుగుతుంది. కానీ వీళ్ళు ప్రతి పని కూడా ఆర్డర్ వేయడం జరుగుతుంది ఎక్కువ శాతంగా. అంటే 1 టైప్ ఆఫ్ ఒక డీజీపీ సార్ గారు ఉన్నారు,
రక్షణ శాఖలో. ప్రతి పని కింది వాళ్ళకు పోస్ట్ చేస్తూ ఉంటారు, కానీ కింది వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తారో తనకు తెలియదు. అలా కాకుండా సొంత పనిని, అంటే పూర్వకాలం మనకు సామెత ఉంది తెలంగాణలో, మట్టి పనికి పోయినా ఇంటి వాడిపోవాలట. అలాగా వాళ్ళు ప్రతి పనిలో క్షుణ్ణంగా టాప్ టు బాటం, ప్రారంభ దశ నుంచి చివరి దశ వరకు దాని కాన్సన్ట్రేషన్ ఎప్పుడు పెట్టేతో వాళ్ళు చేస్తారో వారు ఈ సంవత్సరం విజయం పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎప్పుడైతే పక్క వాళ్ళకు పనులు అప్పచెప్తారో వారు అనుకున్నటువంటి విజయాలలో ఎక్కువ శాతం విజయం పొందలేరు. అంటే చెప్పుడు మాటలు వినడం జరుగుతుంది. అంటే నమ్మక ద్రోహాలు జరుగుతాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే మనం ఎప్పుడు డిపెండ్ ఆన్ అదర్స్, పక్క వాళ్ళ మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో వాళ్ళ సొంత లాభం కోసం చెప్పొచ్చు, మనల్ని తక్కువ స్థాయి తీసుకోవడానికి అంటే వెన్నుపోటు పడడానికి కూడా ఒక అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ శాతంగా అన్నదమ్ముల పంచాయతీలు కానీ, ఆస్తి పంపకాల్లో కానీ, స్నేహితులతో కానీ, వ్యాపారాలలో అంటే బోత్సాప్ అంటే 4 కలిపి 5 కలిపి పార్ట్నర్షిప్ బిజినెస్లు ఈ సంవత్సరం వీళ్ళు చేయకపోతే చాలా బాగుంటుంది అని చెప్పి మనకు పంచాంగం ఘోషిస్తుంది. అదే కాకుండా ఈ సినిమా రంగం వాళ్ళకు ఈ సంవత్సరము వీళ్ళకు మంచి అవకాశాలు కనపడుతున్నాయి. కాకపోతే కష్టపడి తన యొక్క విలువలను కాపాడుకోగలిగితే వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. కానీ విలువలతో కూడుకున్నటువంటి జీవితం మీద ఆధారపడి ఉండడం జరుగుతుంది. అంటే ఎక్కడైనా కూడా ఏ రంగంలోనైనా విలువలు అనేది ప్రధానంగా ఉంటుంది. అలాగే మేషరాశి వారు పక్క వాళ్ళ మీద ఆధారపడి ఉండడం వల్ల వాళ్లకు తెలియని కోణాలు బయట ప్రపంచంలో ఎక్కువ అచ్చు వేయడం జరుగుతాయి. అలాగే ఏం జరుగుతుందో అనేది వాళ్ళు కొద్దిపాటి చూసుకోగలిగితే వాళ్ళకి సర్వత్రా శుభం కలుగుతుందని చెప్తారు. అదే కాకుండా వ్యవసాయ క్షేత్రాల్లో ఈ సంవత్సరము ఎరుపు పంట బాగా పండడం జరుగుతుంది. ఎరుపు పంట అనగా మనకు కందులు, మిరప, పచ్చిమిర్చి. అంటే మనకు గుంటూరు ప్రాంతంలో పచ్చిమిర్చి పంటకు మంచి రేటు ఉంటుంది, మంచి దిగుబడి ఉంటుంది, ఏమాత్రం సందేహమే లేదు. అదే కాకుండా పశువులైనటువంటి గోవులు, టమాటా, ఎరుపుకు సంబంధించి క్యారెట్. ఈ సంవత్సరము విశేషమైన శుక్రుడు వీటి ధాన్యాలపైన అధిపతి అవ్వడం వలన భూమిలో కాసేటువంటి పంటలు అంటే ముల్లంగి, క్యారెట్, బీట్రూటు, అంటే మనకు భూమి పైన పండేటువంటి పంటలు కొన్ని ఉంటాయి, భూమి లోపల పండేటువంటి పంటలు కొన్ని, ఉల్లిగడ్డ, అలాంటి పంటలు ఈసారి అధిక దిగుబడి రావడానికి చాలా అనుకూలత ఉందమ్మా. ఈసారి రైతులందరూ కూడా కొద్దిపాటి ఎక్కువ శాతంగా భూమి లోపల పండేటువంటి పంటను వాళ్ళు వేయగలిగితే అధిక దిగుబడి రావడము, అధికమైన ధనం రావడం వస్తుంది, ఏమాత్రం సందేహమే లేదు. ఎందుకు దీనికి కారణం ఏమిటంటే ఈ సంవత్సరం రాజు అధిపతి శని అవ్వడం వలన వర్షాలు తక్కువగా ఉన్నాయి. వర్షం తక్కువ ఉన్నప్పుడు పై పంటలు ఉండబడినటువంటి పంటలకు తేమ నీరు లేకపోతే దిగుబడి రాదు. అదే భూమిలో ఉండబడినటువంటి పంట అయిందనుకోండి, ఒక వారం 10 రోజులు వర్షం పడకపోయినా కనీసం రాత్రిపూట చల్లని గాలి వీసి చల్లటి దానికోసమైనా అధిక దిగుబడి వస్తుందని మనకు శాస్త్రం ఘోషిస్తుంది. కనుక ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళు ఎక్కువ శాతంగా భూమిలో పండేటువంటి పంటలు వేసుకోగలిగితే వారికి అధిక ఆదాయం ఉంటుందని చెప్పొచ్చు. పిల్లలు కూడా విశేషంగా క్రీడా రంగంలో కూడా ఈసారి బాగా సాధించవచ్చును. ఆ విధంగా ఈ సంవత్సరము మేషరాశి వారికి వివాహ ప్రయత్నం చేస్తే త్వరగా వివాహం అవుతుందని చెప్పుకోవచ్చు. కనుక వీరికి ఈ ప్రస్తుత కాలమాన ప్రకారంగా గురువు వాళ్ళకి ఇప్పుడు అష్టమ స్థాన శని సంచారంలో ఉన్నాడు. విద్య యందు కొద్దిపాటి అశ్రద్ధ చేసే పరిస్థితి ఉంది. విద్యను అశ్రద్ధ చేయకుండా విద్యాం వినయ సంపన్నాం అంటారు. విద్య కలిగితేనే వినయము, వినయం కలిగితే ఉద్యోగము, ఉద్యోగము సత్ప్రవర్తనతోనే జీతము. ఆ జీతము అది కూడా సద్వినియోగపడే స్థితి ఉండగలగాలి, అది దుర్వినియోగం కాకుండా చూసుకునే స్థితి ఉంటుంది. కనుక ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరము గురువు కొంచెం అనుకూలంగా లేడు కనుక కొంచెం శివుడికి ఒక ఆరాధన చేయడము, శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయడము, అభిషేకం చేసిన నీళ్లను తలపైన ప్రోక్షణ చేసుకోవడము, అవకాశం ఉంటే తీసుకొచ్చి ఆ నీటిని స్నానం చేయడం వలన వాళ్ళకు సకల శుభాలు కలుగుతాయని చెప్పి మనకు మేషరాశి వారికి అంతా శుభమే కలుగుతుందనిగా భావించడం జరుగుతుంది. ఆ విధంగా ఈ మేషరాశి వారికి అశ్విని నక్షత్రం వారు దత్తాత్రేయ స్వామివారిని, భరణి నక్షత్రం వారు వెంకటేశ్వర స్వామివారిని, కృతికా నక్షత్రం వారు సూర్యనారాయణని వీరిని దేవాలయాలు దర్శించడం వల్ల గురువు యొక్క బలం కలిగి
విద్యాం వినయ సంపన్నాం అన్నట్టుగా ఆ సకలమైన ఆయుష్ యశస్సు కలిగి అన్ని రంగాలలో వీళ్ళు ముందంజే ఉంటారు అని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదు. కనుక ఈ విధంగా మేషరాశి వారికి అంతా శుభం కలుగుతున్నట్లుగా మనం భావించడం జరుగుతుంది. కనుక యావత్ భూమండలంలో ఉండబడినటువంటి అశ్విని నక్షత్రం యొక్క 4 పాదాల వాళ్ళు, భరణి నక్షత్రం యొక్క 4 పాదాల వాళ్ళు, కృతికా నక్షత్రాల వాళ్ళు సకల శుభాలు జరగాలని కోరుకుంటూ మా ఆశీస్సులు ప్రసాదిస్తున్నాం. శర్మ గారు, చక్కగా ఈ మేషరాశికి సంబంధించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.